ఈ వీడియో ముఖంగా నా ఫాలోవర్స్ అందరికీ చెప్తున్నా. దయచేసి ఆదివారం తండ్రి సన్నిధి శాలిమరాజు గారు మాట్లాడిన ప్రసంగం ఉంటది కదా! ఆ ప్రసంగం దయచేసి వినండి. నా ఫాలోవర్స్ అందరికీ చెప్తున్నా ప్రసంగాన్ని వినండి. అబ్బా! మహిమ కుమార్ అనే ఆ అమ్మాయిని చెడ్డగా చిత్రీకరించడానికి, ఆ అమ్మాయి ప్రేమ కపటమైంది, కుయుక్తితో కూడుకున్నది, దుర్మార్గమైన ప్రేమ, పాప ప్రేమ ఏంటేంటో ఆ అమ్మాయి ప్రేమను హననం చేయడానికి, ఆ అమ్మాయి క్యారెక్టర్‌ని నాశనం చేయడానికి ఈ వ్యక్తి పడిన ప్రసవ వేదన అంతా ఇంత కాదు. ప్రసవ వేదన అంతా ఇంత కాదు. ఇకపోతే మీకెందుకు చెప్తున్నానంటే చూడమని, ఈ శాలిమరాజు అనే వ్యక్తి ఎంత డొల్ల, ఏమీ ఉండదు. వాక్యం ఏమి ఉండదు. అసలు వాక్యమే ఉండదు. మాటి మాటికి ఒక పాట, మాటి మాటికి ఒక పాట. ఎలాగైతే హరిదాసు మాటి మాటికి కథ గాని, పద్యం గాని చెప్పి కవ్విస్తూ, ఊరిస్తూ ఉంటాడో, అలా మాటి మాటికి కథ, మాటి మాటికి పాట, మాటి మాటికి శ్లోకం. ఇదే పంచాయతీకి అంతే. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా. నాకు వేరే వాళ్ళు లింక్ షేర్ చేశారు. అన్న వినండని. నాకు ఏమనిపించిందంటే, ఎవరికి ఏం పాపం చేశానురా స్వామి, ఈ వ్యక్తి ప్రసంగం వినాల్సొస్తుంది అనిపించింది నాకు. నిజంగా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఇబ్బందిగా ఫీల్ అయిపోయి అసలు ఇక వేరే ఆప్షన్ లేదు నాకు. వేరే అది ఎంత 20 మినిట్స్ చూసాను. ఎగ్జాక్ట్‌గా 20 మినిట్స్ చూసుంటాను. 20 మినిట్స్ అంతే. కానీ విసుగు, విరక్తి, రోత, అసహ్యం. కాబట్టి నా ఫాలోవర్స్ అందరూ దయచేసి ఆ వ్యక్తి ఆదివారం చేసిన ప్రసంగాన్ని వినండి. ఆ మహిమ కుమారి అనే అమ్మాయిని, ఆ అమ్మాయే ఈ వ్యక్తి వెంటబడినట్టు, ఆ అమ్మాయే ఈ వ్యక్తిని మోసం చేసినట్టు, ఆ అమ్మాయిని ఒక స్త్రీని, ఒక అమ్మాయిని ఇంకా రోడ్డు పాలు చేయడానికి ఈ వ్యక్తి మాట్లాడిన ప్రసంగం ఎంత తలమునకలుగా ప్రయాసపడ్డాడు, ఎంత ప్రసవేదన పడ్డాడు ఆ అబద్ధాలు చెప్పడానికి. ఎందుకని వాళ్ళేమి నమ్ముతారు? శాలిమరాజు నోట ఏది వచ్చినా సరే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు అనేటువంటి భ్రమలో ఉంటారు కదా! అలా వాళ్ళ మనసును మభ్యపెట్టడానికి ఆ వ్యక్తి పడిన ప్రసవ వేదన అంతా అయితది. అమ్మో! మనుషుల్లా కనబడుతున్నారు గానీ ఒక్కొక్కరి మెదడు, వారి మెదడులో ఉన్న పనికిరాని ఆలోచనలు, అసలు వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది అంటే ఈ వ్యక్తి చూసారు నాకు ఆ వాక్యం అర్థమైంది. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారి గొంతుక తెరచిన సమాధి. వారి గొంతుక తెరచిన సమాధి. ఒక ఆడపిల్లని చంపడానికి, క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి. ఒక ఆడపిల్లకి మానం పోతే ఇంకెందుకు ఆ ప్రాణం? అసలు సమాజం ఎలా స్వీకరిస్తది? కానీ ఆ అమ్మాయి నేను మోసపోయానురా అని మొత్తుకుంటున్నా సరే, జాలి, కనికరం లేకుండా పాము కూరకి కనికరం ఉంటుందా అని ఒక మాట ఉంటది. పాము కూరకి కనికరం ఉంటుందా అని. అలా వీళ్ళు విషపు మాటలు, విషపు ప్రచారాలు, ఏ టైటిల్ పెట్టాలి, ఏ థంబ్‌నెయిల్ పెట్టాలి, ఏ ఫోటో వేయాలి, ఏ కంటెంట్ మాట్లాడాలి, ఏ ప్రశ్నలు అడగాలి, ఏవి హైలైట్ చేయాలి, ఇంతగా మాట్లాడుతూ ఉంటే ఒక అమ్మాయి చచ్చిపోవాలనా? బ్రతుకుద్దా? చచ్చిపోవాలనా? బ్రతుకుద్దా? అబ్బో! మతిపోయింది నాకు ఈ వ్యక్తి గురించి తెలుసుకుంటుంటే మతిపోయింది నాకు. ఏమో దేవుడు ఎప్పుడు ఎలా స్పందిస్తాడో చూడాలి. నాకు కూడా చూడాలనుంది. దేవుడు ఎలా స్పందిస్తాడు వీళ్ళ విషయంలో అది చూడాలనుంది నిజంగానే. ఈ వీడియో ముఖంగా చివరగా మహిమ కుమారి ఏం చెప్తుందంటే, "అమ్మా నీకు న్యాయం జరగదు. నీకు న్యాయం జరగదు." ఆ దేవుడు స్పందించి, ఆయన కోర్ట్‌లో వెళ్లి నిలబడాలి. ఆయన వీళ్ళకి శిక్ష విధించాలి. నీ మీద మాట్లాడిన ప్రతి నోరుని ఆయన మోయించాలి. నీకు వ్యతిరేకంగా తీర్పు చెప్పినటువంటి ఇలాంటి కసాయి వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు తప్ప నీకు న్యాయం జరగదు. అది ఈ వీడియో ముఖంగా నేను చెప్తున్నాను. నా వంతుగా తోటి క్రైస్తవుడిగా, మీ అన్నగా నా వంతుగా మాట సహాయం చేశాను. ఇంతకు మించి నేనేం చేయగలను? మాట సహాయం చేశాను. నాకు ప్లాట్‌ఫార్మ్ ఉంది కాబట్టి చేస్తూనే ఉంటా. నీ పక్షాన మాట్లాడుతూనే ఉంటా. లేదా మిగతా వాళ్ళు కూడా పిలుపునిస్తున్నా. దయచేసి ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి శీలాన్ని సంతలో పెట్టి వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు. ఆడుకుంటున్నారు వీళ్ళు. ఒక్కదాన్ని చేసి ఆడుకుంటున్నారు. ఎవరు లేరని. దయచేసి ముందుకు రండి. మాట్లాడండి. ఈ తండ్రి సన్నిధి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యక్తిగత హననాలు, వ్యక్తిత్వ హననాలు, వాళ్ళు హద్దు ఆపు లేకుండా మాట్లాడుతున్న మాటలు దయచేసి ఆలోచించండి. ఆలోచించండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.